క్రైస్తవంలో సాతాను పేరిట ఒక శాఖ ఉందని మీకు తెలుసా? ఇది టైటిల్ అండి. థంబ్నెయిల్ మీద చర్చ్ ఆఫ్ సాతాన్ పేరు మీద క్రైస్తవ శాఖ ఉందని మీకు తెలుసా అంటూ ఒక ఆయన వీడియో పోస్ట్ చేయటం చూశానండి. వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రుల్లో చాలామంది నా వీడియోలు చూస్తూనే ఉన్నారని భావిస్తాను. నాస్తికులు, హేతువాదులే కాకుండా వివిధ మతాలకు చెందిన మిత్రులు కూడా ఉన్నారని నాకు అర్థమవుతూనే ఉంది. ఆయా మతాలకు చెందిన విమర్శతో కూడిన వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు ఏ మతం మీద అయితే విమర్శ చేశానో ఆ మతానికి చెందిన ఆస్తికులు విమర్శలకు దిగటం, దోషంలకు దిగటం. ఆ మధ్య నేను బైబిల్ క్రైస్తవం మీద వీడియోలు చేసి పెడితే ఒక క్రైస్తవ మిత్రుడు, మీకు బైబిల్లో ఎల్కేజీ స్థాయి పరిజ్ఞానం కూడా లేదు అని స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని నేను గతంలో ప్రస్తావించాను. ఆ కామెంట్ మీద మళ్ళీ మరో కామెంట్ చేస్తూ ఇంకో క్రైస్తవ మిత్రుడు, మీకు బైబిల్లో ఎల్కేజీ స్థాయి పరిజ్ఞానం లేదని మా క్రైస్తవ మిత్రుడు చేసిన విమర్శని నేను ఖండిస్తున్నాను, దానికి సారీ కూడా చెబుతున్నాను. కానీ అసలు విషయం ఏమిటంటే, మీకు బైబిల్లో ఎల్కేజీ స్థాయి పరిజ్ఞానం కాదు, ప్రీకేజీ స్థాయి పరిజ్ఞానం కూడా లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు నా పట్ల, నా వీడియోల పట్ల కామెంట్లు చేసేవాళ్ళు క్రైస్తవంలో ఏ రకాల శాఖలు ఉన్నాయో, వాళ్ళ విశ్వాసాలు ఏమిటో ఎప్పుడైనా చదివారా? బైబిల్లో ఎన్ని రకాల బైబిళ్ళు ఉన్నాయో, అసలు వాటి పేర్లు ఏమిటో, వాటిని ఏ శాఖల వాళ్ళు విశ్వసిస్తున్నారో తెలిసిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అందుకే ఈ కోణంలో నా వీడియోలను గమనించే మిత్రుల దృష్టికి రెండు విషయాలు తీసుకురావాలని చెప్పి వీడియో చేస్తున్నాను. క్రైస్తవ శాఖల్లో చర్చ్ ఆఫ్ సాతాన్ అనే పేరు మీద ఒక క్రైస్తవ శాఖ ఉందని క్రైస్తవులకి ఎంతమందికి తెలుసు? ఇతని గురించి నాకు గతంలో కూడా కొంతమంది, అన్న పలానా వ్యక్తి పలానా వీడియోలు మాట్లాడుతున్నాడు, మీరు స్పందిస్తే బాగుంటుందన్నా అని ఇదివరలోనే ఈ విషయంలో నాకు కామెంట్స్ రాశారండి. ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సరే, ప్రతి ఒక్కరిని కూడా మనం పట్టించుకొని మనం ఎక్కడ మాట్లాడదాంలే అన్నట్లుగా వదిలేశానండి. సరే, అయితే ఎందుకో మళ్ళా ఈ వీడియో మీద స్పందిస్తే బాగుండనేమో అనిపించింది. ఇది రీసెంట్గా ఒక వీక్ డేస్ క్రితం ఈయన పోస్ట్ చేశారు. వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ ఛానల్ పేరండి. బహుశా ఈయన పేరు సుబ్బరాజు అయి ఉంటారు, పెనుమచ్చ సుబ్బరాజు అనుకుంటున్నాను. నేను చదువుకునే రోజుల్లో మా ఊర్లో కూడా పెనుమచ్చ ఇంటి పేరిట రాజులు ఉన్నారండి. నా ఫ్రెండ్ కూడా పెనుమచ్చ సుబ్బరాజు అని, తర్వాత శ్రీనివాస్ అని, ఇట్లా కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు హై స్కూలు చదువుకునేటప్పుడు మా సొంత ఊర్లో. సరే, రైట్, పెనుమచ్చ సుబ్బరాజు గారు అనగానే నాకు నా బాల్యం గుర్తొచ్చిందండి. సరే, అయితే ఈయన ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈయన ఎవరు ఏంటి అన్నది క్లుప్తంగా చెప్తాను. అంటే నాకు కూడా అంత పెద్దగా తెలిసిన వ్యక్తి ఏం కాదు, కానీ మరి బహుశా ఈయన నాస్తికుడు అయి ఉంటాడండి, లేక సత్యాన్వేషి అయి ఉండొచ్చు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. నేను నాస్తికుణ్ణి లేక నేను సత్యాన్వేషిని అనే ముసుగులో కేవలం హిందుత్వాన్ని విమర్శించకుండా క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని టార్గెట్ చేస్తూ అదేమంటే నేను నాస్తికుణ్ణి, అదేమంటే నేను సత్యాన్వేషిని అంటూ మాట్లాడటం ఒక స్టైల్ అయిపోయింది. ఫర్ సపోజ్ మీకు భాస్కర్ రాజు గారు తెలుసు కదండి, ఆయన కూడా ఇదే అంటాడు, ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, నేను సత్యాన్వేషిని లేకపోతే నేను ఒక నాస్తికుణ్ణి అన్నట్లుగా మాట్లాడతాడు ఆయన.
సో కానీ ఆయన మాట్లాడే వీడియోలన్నీ కూడా హిందూ సపోర్ట్గానే ఉంటాయి. ఓకే, సరే, పాపం వీళ్ళని దేవుడు క్షమించుగాక. సరే, వీళ్ళ వేషధారణ అంతా ప్రజలకు అర్థమైపోతుంది. అయితే ఈయన ఒక 10 minutes నిడివితో ఒక వీడియో చేశాడండి దీని మీద. సో దీని గురించి మనం విశ్లేషిద్దాం ఈ వీడియోలో. చెప్పాను కదండి, వీడియో ఏంటి? క్రైస్తవ్యంలో సాతాను పేరిట ఒక శాఖ ఉందని మీకు తెలుసా? అసలు ఈ టైటిలే శుద్ధ తప్పు. ఏమండి, ఈయన జ్ఞానం ఏ పాటిదో ఈ పాటికి మీకు అర్థం కావాలి. అదేమంటే, నేను చాలా బుక్స్ చదివాను, నేను చాలా గ్రంథాలు అధ్యయనం చేశాను, నా దగ్గర రకరకాల బైబిల్స్ ఉన్నాయి, రకరకాల పుస్తకాలు ఉన్నాయి, నా దగ్గర చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అంతా మడిచి మీ జేబులో పెట్టుకోండి సుబ్బరాజు గారు. అర్థమైందా? పాపం ఈయన వీడియోలు వింటుంటే నాకేం అర్థమైందంటే, బహుశా పెద్దవారు, గౌరవిద్దాం ఖచ్చితంగా, అదే సమయంలో ఖచ్చితంగా మనం ధీటుగా సమాధానాలు కూడా చెప్తాం. నాకు అన్నీ తెలుసు, అదేమంటే నీకేం బైబిల్ గురించి తెలుసని నన్ను విమర్శిస్తున్నారు, నా దగ్గర ఉన్న బైబిల్ మీ దగ్గర ఉన్నాయా, నాకు తెలిసినంత నాలెడ్జ్ మీకు తెలుసా, అసలు బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలుసా, ఎన్ని రకాల బైబిల్స్ ఉంటాయో మీకు తెలుసా అంటూ ఓ శాస్త్రాలన్నీ అభ్యాసం పట్టినట్లుగా అన్నీ నాకే తెలుసు అన్నట్లుగా మాట్లాడుతున్నారు మన సుబ్బరాజు గారు. ఏముండ ఈ సుబ్బరాజు గారు ఒక సంగతి చెప్పి దానిలోకి వెళ్దాం. సుబ్బరాజు గారు ఈ వీడియో మీదకి వస్తుంది, మీరు కూడా వింటారు, వినండి. మీకు చేతనైతే తర్వాత కౌంటర్ వీడియో చేయండి దీని మీద. ఓకే, వెల్కమ్. ఒక సంగతి చెప్తాను, నాకు ఆ సంగతి వెంటనే గుర్తొచ్చిందండి ఈయన మాటలు వింటే. ఏంటంటే, ఒక నదిని దాటాలి. ఓకే, ఒక నది దాటి తెప్పలు అనేవి ఉంటాయి కదండి ఆ కాలంలో. ఇప్పుడంటే ఏదో బోట్లని, స్టీమర్స్ అని ఇట్లాంటివి వచ్చినాయి. తాటాకులతోనూ వేడితోనూ గొడుగు ఆకారంలో చేసి వాటిని నీళ్ళ మీద వేస్తారని తెప్పలు. ఆ వ్యక్తి కర్రతో సాయంతో ఇట్లా నీళ్ళతో నెట్టుకుంటూ ఆ దగ్గరికి తీసుకెళ్ళటం, మళ్ళీ ఆ దగ్గర ఉన్న వాళ్ళు ఈ దగ్గరికి తీసుకురావటం, ఇలాగ చేస్తాడు. తెప్ప అని అంటారు అనుకుందాం కాసేపు. తెప్ప ఉంది. సరే, ఒక రోజున తెప్ప దాటి అవతలకు వెళ్ళడానికి ఒక పండితుడు బయలుదేరి తెప్పెక్కి కూర్చున్నాడు. సరే, కూర్చున్న తర్వాత ఆ తెప్ప ఆయన పనిచేసేటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మెల్లగా తెప్పను బయలుదేరదీసి నెమ్మదిగా నది దాటించే ప్రయత్నంలో పనిలో నిమగ్నం అయ్యాడు. ఇంతలోకి ఏమోయ్, ఏంటి నీ పేరేంటి? అయ్యా పలానండి. వెరీ గుడ్, రైట్. ఏం చదువుకున్నావు? అయ్యా నేనేం చదువుకోలేదండి. ఏం చదువుకోలేదా? అరే రే రే రే, నీ జీవితం సగం దండగరా అన్నాడు. అయిపోయింది. అరే నీకు ఖగోళ శాస్త్రం తెలుసా? అయ్యా తెలియదండి. అబ్బే నీ జీవితం 60% వేస్ట్రా. అరే నీకు భూగోళ శాస్త్రం తెలుసా? అయ్యా తెలియదండి. అరే రే నీ 70% నీ జీవితం వేస్ట్రా. ఇలాగున పాపం చిన్నబుచ్చుకునేలాగున ఈ అహంకారంతో ఈ పండితుడు నాకు అన్నీ తెలుసు, నా దగ్గర పాండిత్యం ఉంది, అన్నిట్లో నేను ఆరితేరాను, అన్ని శాస్త్రాలు కూడా తిరగేసినటువంటి విద్యావంతుణ్ణి అని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. కాస్త పడవ మధ్యలోకి వెళ్ళిందండి. మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఫ్లోటింగ్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. వాటరు సుడులు తిరుగుతూ వాటర్ వస్తూ ఉంటే మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ తెప్ప ముందుకు నెట్టడానికి కూడా కుదరన పరిస్థితి అయిపోతుంది. ఇది కూడా సుడుల్లో చిక్కుకుపోయింది తెప్ప. అరే 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 అని కంగారు పడిపోతున్నారు. అరే ఏంట్రా పరిస్థితి, ఏంట్రా ఇప్పుడు, ఏంట్రా నేను చేయాలరా, ఎట్లాగా మనం ఎట్టగట్ట బయటపడాలరా అంటున్నాడు. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, తెప్ప నాయకుడు, అయ్యా పండితుల వారు, మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడంట. ఈత శాస్త్రమా? అదేంట్రా అసలు నాకు తెలియదే అన్నాడంట. అట్లయితే అయ్యా మీ జీవితం 100% వేస్ట్ అని వాడి నీళ్ళలోకి దూకి ఈత కొట్టుకుంటూ ఒక దరికి చేరాడు. తెప్పలో ఉన్నటువంటి పండితుడు తప్పుకోలేక ఆ వాటర్లో మునిగి చచ్చిపోయాడంట. దీనిలో ఒక చక్కని నీతి ఉంది. ఏమండి, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు,
నేను అది చదివాను, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నా దగ్గర ఇన్ని గ్రంథాలు తెలుసు, నా దగ్గర బైబిల్ అంతా తెలుసు. ఏమండి, అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. సుబ్బరాజు గారు, మీరు అక్షరాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. అక్షర జ్ఞానం మాత్రమే మీకు తెలుసు బైబిల్ గురించి. ఆత్మ సంబంధమైన జ్ఞానం మీ దగ్గర లేదు, జీరో మీరు. ఓకే, అసలు మీ టైటిలే తప్పు అని చెప్పాను కదా. ఎందుకు చెప్పానండి? ఏమండి, మళ్ళీ ఆ టైటిల్ చూద్దాం. టైటిల్ ఏముందండి? క్రైస్తవంలో సాతాను పేరిట ఒక శాఖ ఉందని మీకు తెలుసా? అసలు క్రైస్తవం అంటే మీకు తెలుసా సుబ్బరాజు గారు? క్రైస్తవం అంటే మీకు తెలుసా? క్రైస్తవం అంటే క్రీస్తు ఫాలోవర్స్, క్రీస్తును వెంబడించేవారు, వారు క్రైస్తవులు. క్రైస్ట్ ఫాలోవర్స్ అని అర్థం. అర్థమైందా? క్రైస్తవులు ఎవరయ్యా అంటే క్రైస్ట్ ఫాలోవర్స్. క్రైస్ట్ ఫాలోవర్స్ అయినటువంటి వారు సాతాను ఫాలోవర్స్కి ఎట్లా మారారు? మళ్ళీ సాతాను ఫాలోవర్స్ ఏంటి మళ్ళీ? ఆల్రెడీ క్రైస్తవంలో అంటున్నారు అంటే క్రీస్తు ఫాలోవర్స్లో సాతాను పేరిట ఒక శాఖ ఉందని మీకు తెలుసా? సాతాను పేరిట శాఖ ఉంది అంటే వాళ్ళు సాటాన్ ఫాలోవర్స్. వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులకు వాళ్ళకేం సంబంధం లేదు. మీకు అర్థమైందా? క్రైస్తవులు అంటే క్రైస్ట్ ఫాలోవర్స్, సాతానుని వెంబడించేవారు సాతాను ఫాలోవర్స్. మీకు అర్థమైందా? కాబట్టి అసలు ఈ పేరే తప్పు. ఇది మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? వాళ్ళు ఏదో ఒక చర్చి కట్టుకున్నారు, వాళ్ళు ఏదో సిలువను తలకిందులుగా పెట్టారు, అక్కడేదో బైబిల్కి విరుద్ధంగా చదువుతారు. ఎన్ని చేసినా వాళ్ళు క్రైస్తవంలో ఒక శాఖ కాదండి. ఇప్పుడు క్రైస్తవంలో శాఖ అంటే ఏంటి? ఆర్సీఎం ఉంటుంది, బైబిల్ మిషన్ ఉంటుంది, సాల్వేషన్ ఆర్మీ ఉంటుంది, ఇండిపెండెంట్ సంఘాలు ఉంటాయి. అర్థమైందా? ప్రొటెస్టెంట్లు అంటారు. ఇట్లా రకరకాలుగా ఉన్నవి శాఖలు అంటారు, క్రైస్తవ శాఖలు అంటారు. క్రీస్తు ఫాలోవర్సే వీళ్ళంతా. కానీ మీరు చెప్పేది ఏంటి? అది పూర్తిగా భిన్నమైంది. అది క్రైస్ట్ ఫాలోవర్స్ అనరు, దాన్ని సాతాను ఫాలోవర్స్, సాటాన్ ఫాలోవర్స్ అని చెప్పాలి. మీరు పెట్టిన మీరేదో పాపం ప్రజలను ఆకర్షించడానికి, నేనేదో గొప్ప విద్యావంతుణ్ణి, జ్ఞానం కలిగిన వాడిని అనిపించుకోవటానికి ఈ టైటిల్ పెట్టారని తేలిపోయింది. ఈ టైటిల్ తప్పు, శుద్ధ తప్పు అని తేలిపోయింది. రైట్, తర్వాత విషయాల్లోకి వద్దామండి. వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రుల్లో చాలామంది నా వీడియోలు చూస్తూనే ఉన్నారని భావిస్తాను. అందులో నాస్తికులు, హేతువాదులే కాకుండా వివిధ మతాలకు చెందిన మిత్రులు కూడా ఉన్నారని నాకు అర్థమవుతూనే ఉంది. ఆయా మతాలకు చెందిన విమర్శతో కూడిన వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు ఏ మతం మీద అయితే విమర్శ చేశానో ఆ మతానికి చెందిన ఆస్తికులు విమర్శలకు దిగటం, దోషంలకు దిగటం, ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఆ విమర్శను ఎంజాయ్ చేయడం జరుగుతోందని కామెంట్లను బట్టి అర్థమవుతుంది. తమ మతం మీద విమర్శ వచ్చినప్పుడు దాడికి దిగుతూ ఇతర మతాలను విమర్శించినప్పుడు ఆస్వాదించే వాళ్ళందరూ కూడా మా మతాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు అని చెప్పి అడగడానికి అర్హులు కాదు నా దృష్టిలో. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు అన్నది రైటేనండి. సరే, పరమతాన్ని విమర్శిస్తున్నప్పుడు ఎంజాయ్ చేశారు, మీ మతం జోలికి వచ్చినప్పుడు ఏమైనా మళ్ళీ బ్యాడ్గా కామెంట్ రాస్తున్నారు, ఇది ఎట్లా పద్ధతి అని అడుగుతున్నారు. రైటే. నేను ఇంకొక మాట మిమ్మల్ని అడుగుతాను. ఏమడుగుతానంటే, అసలు మీరు మతాలను విమర్శించాలి అని ఎందుకు పని కట్టుకున్నారు? ఏ మతాన్ని అయినా ఎందుకు విమర్శిస్తున్నారు? మీకు నచ్చితే నాస్తికుడిగా ఉండండి, లేదా మీకు నచ్చితే ఏదో ఒక మతాన్ని స్వీకరించండి. అంతేగాని మీరు అసలు మతాన్ని ఎందుకు విమర్శ చేస్తున్నారు? ఇది తప్పు కాదా? ఏ మతమైనా సరే, అది హిందూ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు,
క్రైస్తవం కావచ్చు. అసలు ఎందుకు మీరు విమర్శ చెయ్యాలి? అర్థమైందా? మీరు నాస్తికుడిగా ఉండు, నాస్తికత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చాటి చెప్పు, అంతవరకే కానీ పవిత్ర గ్రంథాలుగా భావించే ఖురాన్ కానీ, హిందూ గ్రంథాలను కానీ, క్రైస్తవ గ్రంథమైనటువంటి బైబిల్ని కానీ విమర్శించే రైట్స్ మీకు ఎక్కడవి? తప్పు కదా. కాబట్టి ఇది సహజమే. ఒకరిని అన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, తమరు అన్నప్పుడు బాధపడతారు. ఇది సహజమే. ఇట్స్ నేచురల్లీ జరిగేటువంటి కార్యం ఇది. దానికి ఏదో తెగ నొచ్చుకుంటున్నారేంటి? మీరు చేసే పనే తప్పు. ఆ తప్పుడు పనికి మిమ్మల్ని తప్పుడుగా కోతలకు వస్తారు, మీరు భరించాల్సిందే. సరే చూద్దాం. ఆ మధ్య నేను బైబిల్ క్రైస్తవం మీద వీడియోలు చేసి పెడితే ఒక క్రైస్తవ మిత్రుడు, మీకు బైబిల్లో ఎల్కేజీ స్థాయి పరిజ్ఞానం కూడా లేదు అని స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని నేను గతంలో ప్రస్తావించాను. ఆ కామెంట్ మీద మళ్ళీ మరో కామెంట్ చేస్తూ ఇంకో క్రైస్తవ మిత్రుడు విచిత్రమైన కామెంట్ చేశాడు. మీకు బైబిల్లో ఎల్కేజీ స్థాయి పరిజ్ఞానం లేదని మా క్రైస్తవ మిత్రుడు చేసిన విమర్శని నేను ఖండిస్తున్నాను. దానికి సారీ కూడా చెబుతున్నాను. కానీ అసలు విషయం ఏమిటంటే, మీకు బైబిల్లో ఎల్కేజీ స్థాయి పరిజ్ఞానం కాదు, ప్రీకేజీ స్థాయి పరిజ్ఞానం కూడా లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా చాలా చక్కగా కామెంట్ చేశాడు నన్ను అడిగితే. నిజమేనండి సుబ్బరాజు గారు, ఎల్కేజీ స్థాయి కూడా కాదు మీది, ఫ్రీ కేజీ స్థాయి కూడా మీది కాదు నాకు తెలిసి. నేనైతే మీరు అసలు మీకు బైబిల్లో అక్షరాలు ఏమీ తెలియవు, అలు కూడా మీకు రావు అనే చెప్పాలి. ఒకవేళ మీ దగ్గర 44 రకాల బైబిల్స్ పెట్టుకోవచ్చు, అయినా సరే మీరు పూర్తి వ్యతిరేక భిన్నంతో చదువుతారే తప్ప ప్రేమతో దాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు మీకు ఉండవు. అందుకనే బైబిల్లో మీరు జీరో. ఆ మాట నేను కూడా చెప్తున్నాను. ఇలాంటి అమాయకుల్ని, అజ్ఞానుల్ని చూస్తే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాదు. బైబిల్లో నాకు ప్రీకేజీ స్థాయి కూడా లేదు అవగాహన అని చెప్పేవాళ్ళు తమకు బైబిల్లో ఏ పాటి పరిజ్ఞానం ఉందో అక్కడ ప్రదర్శిస్తే నలుగురికి అర్థమవుతుంది. అసలు బైబిళ్ళు ఎన్నున్నాయో తెలియని వాళ్ళు బైబిల్లో ఉన్న అంశాలని ఓ పక్క నమ్ముతూనే వివిధ విశ్వాసాల పేరిట వేలాది శాఖలుగా ఎందుకు క్రైస్తవులు విడిపోయి ఉన్నారో తెలియని వాళ్ళు నా మీద కామెంట్లు చేయడం ఆశ్చర్యకరం. అసలు నా పట్ల, నా వీడియోల పట్ల కామెంట్లు చేసేవాళ్ళు క్రైస్తవంలో ఏ రకాల శాఖలు ఉన్నాయో, వాళ్ళ విశ్వాసాలు ఏమిటో ఎప్పుడైనా చదివారా? బైబిల్లో ఎన్ని రకాల బైబిళ్ళు ఉన్నాయో, అసలు వాటి పేర్లు ఏమిటో, వాటిని ఏ శాఖల వాళ్ళు విశ్వసిస్తున్నారో, వాటిలో ఉన్న పుస్తకాల సంఖ్యలో ఎంత తేడా ఉందో తెలిసిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నేను ఇప్పుడే చెప్పానండి. ఏమండి, అదే ఈత శాస్త్రం గురించి చెప్పాను కదా మీకు ముందే స్టోరీ. ఇందుకే నేను చెప్పింది. బైబిల్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? బైబిల్లో ఒక్కొక్క బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయో మీకు తెలుసా? ఏదో ఒక దాంట్లో 66, ఒక దాంట్లో 74, ఒక దాంట్లో 90, ఒక దాంట్లో 100 పైన. ఇవి మీకు తెలుసా? ఎన్ని గుంపులు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని శాఖలు ఉన్నాయో మీకు తెలుసా? అక్షర దోషాలు ఎన్నో మీకు తెలుసా? ఎందుకండి, మాకేం తెలియక్కర్లా. మాకు యేసుప్రభు గురించి తెలిస్తే చాలు. అంతేనండి. బైబిల్ సారాంశం యేసుప్రభు. యేసుప్రభు ఎవరంటే లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడు చేసే పని ఏంటంటే తన రక్తం వలన మా పాపాలన్నీ కడిగేస్తున్నాడు. నమ్ముకోవటం ద్వారా మేము మోక్షానికి చేరతాం. ఇది మాకు చాలు. బైబిల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి ఏముంది? బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్ రాసింది ఎవరు? బైబిల్ ఎన్ని తప్పులు ఉన్నాయి? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఎందుకు కుదించి రాశారు? ఇదంతా మాకు అక్కర్లేదండి బాబు. ఈ సొల్లంతా మాకెందుకండి? మాకు బైబిల్ సారాంశం తెలిస్తే చాలు. యేసు ప్రభు దేవాతి దేవుడు. ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడు.
మానవుల కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచాడు. అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఎక్కి వెళ్ళాడండి సుబ్బరాజు గారు. ప్లీజ్ సార్, మీరు కూడా నమ్మండి, రక్షించబడతారు, మోక్షానికి చేరతారు. లేదంటే మీకు నిత్య నరకం తప్పదు. సుబ్బరాజు గారు గుర్తుంచుకోండి. ఇంకా ఈయనేం చెప్తున్నాడో విందాం. అందుకే ఈ కోణంలో నా వీడియోలను గమనించే మిత్రుల దృష్టికి 2 విషయాలు తీసుకురావాలని చెప్పి వీడియో చేస్తున్నాను. క్రైస్తవ శాఖల్లో చర్చ్ ఆఫ్ సాతాన్ అనే పేరు మీద ఒక క్రైస్తవ శాఖ ఉందని క్రైస్తవులకి ఎంతమందికి తెలుసు? ఏం పిచ్చి ప్రశ్న అండి. క్రైస్తవ శాఖల్లో సాతాను శాఖ ఉందంటే అది తప్పని నేను ముందే చెప్పాను. క్రైస్తవ శాఖలంటే వేరు, సాతాను శాఖ వేరు. సరే, మీ మాటకే వద్దాం. ఇప్పుడు మాకు ఎందుకు తెలియాలి? తెలిస్తే మాకు వచ్చే లాభం ఏంటి? సాతాను శాఖ ఒకటి ఉంది అని మాకు ఎందుకు తెలియాలి? మాకు తెలియకపోతే వచ్చే నష్టం ఏంటి? తెలిస్తే వచ్చే లాభం ఏంటి? ఏం పిచ్చి ప్రశ్నలండి ఇవి. ఏదో మీరు బాగా జ్ఞానం కలిగిన వాడిని, బాగా విద్యావంతుణ్ణి, నాకు చాలా తెలుసు అని మీరు డాంబికంగా చెప్పుకునే ప్రయత్నం తప్ప సుబ్బరాజు గారు, దీనివల్ల అసలు ఎవరికి ఉపయోగం? కనీసం మీకైనా ఉపయోగం ఉందా? సాతాను శాఖ ఒకటి ఉంది అని తెలిస్తే మీకు వచ్చే లాభం ఏంటి, నాకు వచ్చే లాభం ఏంటి? ఏంటండి ఈ పిచ్చి మాటలు? దాన్ని ది చర్చ్ ఆఫ్ సాటానిక్ అంటారు. 1966లో శాన్ ఫ్రాన్సిస్కోలో శాండర్ లావే అనే ఆయన చర్చ్ ఆఫ్ సాతాన్ని ప్రారంభించాడు. చర్చ్ ఆఫ్ సాతాను పేరు మీద ఒక శాఖని ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా సాతాను బైబిల్ అని చెప్పి బైబిల్కి వాళ్ళ పక్షాన వ్యాఖ్యానం చేస్తూ సాటానిక్ బైబిల్ పేరు మీద ఒక బైబిల్నే ప్రచురించారు వాళ్ళు. అది సైజులో మామూలు బైబిల్ కంటే చిన్నదైనప్పటికీ కూడా వాళ్ళు చర్చ్ ఆఫ్ సాతాన్ని ఎందుకు స్థాపించాం, సాతాను పేరు మీద మా విశ్వాసాలు ఏమిటి అనే అంశాలను సుబ్బరాజు గారు, ఇక్కడ మీరు కూడా తెలుసుకోవాలండి. వాళ్ళు ఏదో బైబిల్ని ప్రచురించారు అంటూ బైబిల్ అని సంబోధన తప్పండి. ఒక పుస్తకం ముద్రించారని చెప్పండి, అది సమంజసంగా ఉంటుంది. దాన్ని బైబిల్ ఎందుకంటారండి? ఇంకా నయం, ఒక హోలీ బైబిల్ని ముద్రించారని చెప్పలేదు. అట్లా ఏడ్చింది మీ జ్ఞానం. బైబిల్కి వ్యాఖ్యానాలు చేస్తూ సాతాను బైబిల్ని ప్రచురించారు. వాళ్ళు ఇతర క్రైస్తవ శాఖల వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ సాతానిక్ బైబిల్ని సుమారు 15 లక్షల కాపీలు ముద్రించి వాళ్ళు పంచడమో అమ్మకానికి పెట్టడమో జరిగింది. ఆ సాతాను బైబిల్ ప్రతి నా దగ్గర కూడా ఉంది. ఇది ఇలా ఉంటే కొత్త నిబంధనలో ఇంకొక వెర్షన్ ఒకటి బయటకు వచ్చింది. విన్నారు కదండి, సాతానుకు సంబంధించిన ప్రతి కూడా నా దగ్గర ఒకటి ఉంది అని చెప్తున్నారు ఈయన. మీకెందుకండి సాతానుకు సంబంధించిన ప్రతి? అంటే మీరేమన్నా సాతాన్ ఏజెంటా? అవునులే, మీరు చేస్తుంది అదే పని కదా, మీరు సాతాన్ ఏజెంట్గానే పనిచేస్తున్నారు. అందుకని సాతాను ప్రతులన్నీ మీరు సేకరించి దగ్గర పెట్టుకొని వాటిని ఏదో చదివి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంతవరకైతే పర్వాలా, మీ పోస్టుల ద్వారా ఇంకా కొంతమంది జీవితాలను నాశనం చేస్తున్నారు. అదే కదా అర్థమవుతుంది. సాతాను ప్రతి ఒకటి ఉందంట, బైబిల్ వ్యతిరేకమైన పుస్తకాలు ఈయన దగ్గర ఉన్నాయంట. ఏమండి, సరే, ఇంకా మనం ఈయన మాటలు వినే ఓపిక లేదు, కానీ మనం ఈ వీడియోని మాట్లాడేసి ముగించేద్దాం. ఓకే, ఈ పాటికే మీకు కొంతమందికి ఈయన ఎవరో తెలిసి ఉంటుందండి. ఈయన చాలా క్రైస్తవ వ్యతిరేకంగా చాలా సున్నితంగా మాట్లాడతాడు, చాలా నెమ్మదిగా మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది.
కానీ పూర్తిగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వీని వీడియోలు ఉన్నాయండి. నేను ఒకసారి తిరిగేశాను ఈ ఛానల్లోకి వెళ్ళి. దాదాపుగా 90% క్రైస్తవులకు వ్యతిరేకముగా మాట్లాడిన పోస్టులే ఉన్నాయి. చూసారా? ఖచ్చితంగా. అందుకని సాతాను ప్రతి ఒక్కటి దగ్గర పెట్టుకున్నాడంట. మరి ఇంకా సాతాను శక్తి కింద ఏజెంట్గా పనిచేస్తున్నాడు ఈయన. అదే మనం చెప్పాలి. మరి అసలు ఈయన నాస్తికుడా, ఇతను ఆస్తికుడా, అతను లేకపోతే ఇతను హిందువు కాదా అన్న విషయాలు అయితే నాకు తెలియదండి. ఓకే, టోటల్గా నేనేం భావిస్తున్నానంటే ఈయన చెప్పే తప్పుడు బోధ ఎవరు కూడా అంగీకరించకండి. ఏ మతాన్ని గురించి విమర్శ చేసినా అది తప్పే, రాజ్యాంగబద్ధంగా అది తప్పే. అర్థమైందా? ఇలాంటి పుస్తకాలు సేకరించాను, ఏదో చదివేశాను, నా దగ్గర ఏదో జ్ఞానం ఉంది, అసలు క్రైస్తవులకి చాలామంది బోధకులకే తెలియదు. ఏం తెలియాలండి బోధకులకే? యేసుక్రీస్తు గురించి బోధకులకు తెలిస్తే చాలు. ఇక పాత నిబంధన, క్రొత్త నిబంధన చరిత్ర తెలుసుకోవటానికి, జరిగిన సంగతులు తెలుసుకోవటానికి బైబిల్ చదువుకుంటాం, బైబిల్ దగ్గర పెట్టుకుంటాం. కానీ సారాంశం ఏం తెలియాలి? యేసు ప్రభు లోకరక్షకుడు, యేసు ప్రభు మా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి. ఇది తెలిస్తే చాలండి సారాంశం. మరణం నుంచి తప్పించుకుంటాం, జీవంలోకి ప్రవేశిస్తాం, ఆరనగ్నిగుండం నుంచి తప్పించుకుంటాం. ఇది తెలిస్తే చాలు. ఇది ప్రకటించాలి పాస్టర్స్. మీరు చెప్పినట్టుగా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎందుకు తీశారు, ఎందుకు కూర్చారు, ఈ రకరకాల ఈ సొల్లంతా క్రైస్తవ సమాజానికి అక్కర్లేదు. ఈ మాట వాడినందుకు క్షమించండి. ఓకే, సుబ్బరాజు గారు, ఫైనల్గా మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు కూడా యేసు ప్రభువును నమ్ముకోండి. యేసు ప్రభు తప్ప గత్యంతరం లేదు, దిక్కు లేదు. పరలోకం చేరాలంటే యేసు ప్రభువే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి చేరలేడని యేసయ్య చెప్పాడండి. రాజుగారు, ప్రేమతో చెప్తున్నాను, మీరు కూడా మారు మనసు పొందండి, బైబిల్ని మంచి మనసుతో చదవండి, అర్థం చేసుకోండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీ కుటుంబం వర్ధిల్లుతుంది. లేదా ఈ దారిలోని మీరు ప్రయాణం చేస్తే మీకు మీరు నష్టం తెచ్చుకుంటారు, మీ కుటుంబం మీద కూడా శాపం తెచ్చుకుంటారు. మీకు మీ ఇష్టం. యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్గా చెప్తున్నా నేను. ఓకే, నా ఒక్కడికే జ్ఞానం ఉంది, నాకే బాగా తెలుసు అని ఎప్పుడూ ఎవరు అనుకోకూడదండి. తాడి తన్నేవాడు తన తల తన్నేవాడు ఉంటాడు అనే సామెత కూడా ఉంటుంది. కాబట్టి సుబ్బరాజు గారి వ్యాఖ్యలు తప్పండి, వెనక్కి తీసుకోండి. సాతాను సంబంధమైనటువంటి ఒక శాఖ ఉందని క్రైస్తవులకు అందరికీ తెలుసు. అక్కడ వాళ్ళు సిలువను తలకిందులుగా పెడతారు, బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తారు, వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తారు, త్రాగమని బోధిస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. మీరేదో కొత్త విషయాన్ని నాకే తెలుసు, నేనే చెప్తున్నా వినండి, క్రైస్తవులు మీకు తెలియదు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు మీరు. ఇలాంటి పద్ధతి మార్చుకోండి సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా వందనాలు. మరి బాపట్ల జిల్లాకు సంబంధించి అక్కడ ఒక చర్చి పనులు ఆగిపోయాయని, దయచేసి మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారు గుప్పులు విప్పాలని, ఇంచుమించుగా 1,00,00,000 రూపాయలు ఇంకా ఖర్చు మిగిలిందని అనౌన్స్ చేశామండి. సహాయం చేయాలి అని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి మా యొక్క గూగుల్ పే, ఫోన్పే మరి మీకు ప్లే అవుతుంది, మీకు తెలుసు. లేదా మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూస్తే ప్రతి వీడియో కింద కూడా మరి డీటెయిల్స్ అనేటువంటి ఉంటాయి. అయితే బలవంతం లేదండి, స్వేచ్ఛాపూర్వకంగా సంతోషంగా యేసయ్య మందిరం కనుక మనం తలో చెయ్యి వేద్దాం. ఓకేనా? కనుక ఇంకా వేచి ఉన్నామండి. దయచేసి మరి స్పందించండి. మరి ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు దేవుడిచ్చిన దానిలో నుండి కొంతమేర మీరు చేయగలిగిన సహాయాన్ని వెంటనే మన ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ ట్రై చేయండి, పంపించడానికి ట్రై చేయండి. మాస్టర్ గారి మాటలు కూడా మీకు ఈ వీడియోలో కూడా వినిపిస్తాను, చూడండి. వీలైతే పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింకును మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. మరి రీసెంట్గా ఈ ప్రాంతంలో మరి దేవుని పరిచర్య కొరకు మరి మందిరాన్ని నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ మందిరం నిర్మించడానికి మరి అనేక మంది సహాయం చేశారు, సహకరించారు. వారి సహకారం వలన ఈ అద్భుతమైనటువంటి మందిరం నిర్మించడానికి, ఈ గొప్ప మందిరం ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి సమస్తము పనులు కూడా అన్నీ మరి చక్కగా జరిగినాయి. మరి కాకపోతే కొంచెం కావాల్సినటువంటి అవసరతల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ అవసరతలు ఏంటంటే మరి ఎలక్ట్రిషియన్ వర్క్ మిగిలిపోయింది, వైరింగ్ చేయలేదు. మరి గ్లాస్ డోర్స్ కూడా పెట్టవలసి ఉన్నది.
మరి వీటన్నిటి కొరకు దేవుని సన్నిధిలో మానక నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాదాపుగా 1,00,00,000 రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఉంది. మీరందరూ కూడా మరి ఈ మందిరం కొరకు, ఈ పరిచర్య కొరకు, మిగిలి ఉన్నటువంటి పని కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి. మరి దేవుడిచ్చిన ప్రేరేపణ కొద్దీ సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు.